భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్ పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకువచ్చిన పేదల కష్టాలు గట్టెక్కడం లేదు. ముఖ్యంగా మ్యూటేషన్లు, ఫౌతీ మార్పిడి, పెండింగ్లో పట్టా పాస్ పుస్తకాల జారీ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. సంగారెడ్డి జిల్లా మామిడిపల్లికి చెందినటువంటి గౌండ్ల మల్లయ్య తన భూమిని 4 కూతుళ్లకు చెందేలా అంగీకరించినప్పటికీ రెవెన్యూ అధికారుల జాప్యంతో ఆ భూమి పట్టా పాస్ బుక్లు 5 ఏళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పటికే కంది ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ, సంగారెడ్డి ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయారు మల్లయ్య కుమార్తెలు. జిల్లా కలెక్టర్కు పలుమార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో భూ సమస్యలపై మరిన్ని వివరాలు ఉమ్మడి మెదక్ జిల్లా కరెస్పాండెంట్ నాగేష్ అందిస్తారు. భూ సమస్యల పరిష్కారం కోసం ధరణి వెబ్సైట్ను భూభారతిగా మార్చినప్పటికీ చాలా మంది రైతుల కష్టాలు ఇంకా తీరడం లేదు. ముఖ్యంగా మ్యుటేషన్ పెండింగ్లు చాలా కాలంగా తండ్రుల నుంచి పిల్లలకు పేర్లు మార్పు అనేది చాలా కాలంగా పెండింగ్గా ఉంటుంది. మండలాల స్థాయిలో ఈ సమస్య పరిష్కారం కాకపోగా రెవెన్యూ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా సమస్య పరిష్కారం కాలేదు. అయితే మనతో ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వారిని మాట్లాడదాం. 2019 నుంచి ఇప్పటి వరకు వారికి సమస్య ఉంది. తమ తండ్రి పేరు మీదకి భూమి తమ పేరు మీదకి రావడం లేదన్నది వారి ప్రధాన డిమాండ్. అయితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదంటున్నారు. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చినావు? మామిడిపల్లి, మాది మామిడిపల్లి విలేజ్, కంది మండల్, జిల్లా సంగారెడ్డి. మాకు 2 ఎకరాల 18 గుంటలు ఉంది మా నాయన పేరు మీద. కాకపోతే ఆయన మీరు అమ్ముకున్నారు, కబ్జా మీరు రావద్దు అని అంటే మా సంతకాలు లేవు. మేము 5 మంది 50 ఏళ్ళ కొన్నాము, మా సంతకాలు లేని మీరు ఎట్లా తీసుకున్నారు అని మేము అడిగితే కూడా మీరు సారుకు అమ్ముకున్నారని ఆరే అంటుండు. అసలు మీ దగ్గరికే రాకు, నువ్వు కబ్జా మీదకు అంటే కబ్జా మీదకి పోయి దున్నుకొని చూసి వస్తా అన్నాడు. ఇంతవరకు కూడా రాలేడు. చూస్తాను, మేము కబ్జా మీదకి పోయి దున్నుకోపోండి, మీరు మీది భూమి అయితే అంటే దున్నుకున్నాం. దున్నుకుంటే ఇంతవరకు రాలేడు, ఇంకోరు చేయలేడు. పట్టం మాది, మా నాయన పేరు మీద ఉన్నది. అదే సార్, ఇప్పుడు మాది మామిడిపల్లి ఉన్నది. మేము తండ్రి 5 మంది పిల్లలం ఉన్నాము. మేము ఇన్ని రోజుల కోళ్ళ తిరుగుతున్నాము. మాకు ఇంకోరి ఏమి పాస్ బుక్ ఇస్తలేడు. ముందుగా ఒక సీను ఉండే, ఆ సీన్ ఏం తిన్నాడో, ఆయన ఏం చేసిండో పేపర్కి వచ్చినాము. ఇది వరదాకా కూడా మమ్మల్ని కేర్ చేస్తలేరు. ఇంతవరదాకా కూడా రెవెన్యూల మీద ఆనే ఏమున్నది, ఏమి అర్థం ఉన్నది. సర్టిఫికెట్ తీసినాము, కబ్జా మీదకి కొని అన్నారు. కబ్జా మీదకి పోయినాము, దున్నినాము, పంట పెట్టినాము. ఆయనే తరపు నుంచి మేపిచ్చిండు. పాస్ బుక్కులు ఇస్తలేరు. ఇప్పుడు మా 5 మందికి పాస్ బుక్కులు కావాలి అని కొట్లాడుతున్నాం. మేము 2 ఎకరాల 18 గుంటలు నాయన పేరు మీద ఉన్నది. మా నాయన పేరు మల్లగోడు, మా నాయన మల్లగోడు. గౌండ్ల మల్లయ్య, తండ్రి పేరు లక్ష్మయ్య. అయితే ఇంతకుముందు 2 సార్లు వెళ్ళాము. వెళ్తే మీరు కబ్జా మీదకి వెళ్ళండి, మేము వస్తాం పోయి అక్కడే పంచనామా చేసిస్తాం పోయి అన్నారు. ఒక 2 నెలలు అవుతుంది సార్, ఇంతవరకు రాలేదు. రెస్పాన్స్ ఎలాంటిది కూడా రాలేదు సార్. ఆర్ఐ సార్ అక్కడికి వెళ్తే రంగారాయ ఆయనే సార్. అదే కంపెనీ వాళ్ళకి అమ్మినాం కదా, మీకు రాదు కదా అంటుంది సార్. కంపెనీ వాళ్ళకి అమ్మేసి కంపెనీ వాళ్ళకి అమ్మిరంట సార్. మేము ఇప్పుడు రైతులు మాది మా అమ్మ వాళ్ళ సంతకాలు ఉండాలి కదా సార్. వాళ్ళ లేకుండా వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ ఒక కంపెనీ వాళ్ళకి ఎలా అమ్ముతారు సార్? ఏ కంపెనీ ఉందా? ఏమో ఆర్ఐ అంటున్నాడు. ఆరేనే అడగాలి సార్, మీరు ఆరేనే అడగాలి. ఆరే మీరు కంపెనీ వాళ్ళకి అమ్మిండ్రు, రావద్దు, ఇడికి రావద్దు అంటాను. కుర్చీ మీదకి వెళ్ళి లేచిపోతున్నాడు ఆయన. మళ్ళా ఏమదంటే నేను చేనుకి వచ్చి ఇంకోరు చేస్తా అంటాడు. ఇంకోరు చేస్తున్నాడు. వచ్చి జొన్న చేను పెట్టినాం, దున్నినాం, పొయ్యి ఇదివరకు దాకా కూడా పెట్టినాం. ఇదివరకు దాకా చేసి ఇప్పుడు ఎవరైతే అక్కడ ఆర్ఐ సార్ వాళ్ళకి అమౌంట్ ముట్టినాయో వాళ్ళు వచ్చి వాళ్ళు తెలియదు సార్. అక్కడ సీసీ కెమెరా కూడా పెట్టారు సార్. అక్కడ సీసీ కెమెరా పెట్టినారు అనమాట. మేము అక్కడికి వెళ్ళి రైతుల వెళ్ళి ఏమైనా దున్నితున్న చేస్తున్నాం అనుకో, వాళ్ళు వస్తారు. వాళ్ళ ఇంకో మనుషులు వచ్చేసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేస్తారు. వాళ్ళు రాగానే చేస్తారు అనమాట. మా అమ్మ వాళ్ళని తీసుకుని వెళ్తే అది కంపెనీ వాళ్ళకి అమ్మేసినాం కదమ్మా, అది ప్రపోజల్ లేదు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఎవరు లేరు. కంది మండలం మామిడిపల్లిలో జరుగుతున్న తంతు ఇది. ముఖ్యంగా ఎవరైతే కబ్జాలో వీళ్ళే ఉన్నప్పటికీ వేరే వారికి విక్రయించినట్టుగా రెవెన్యూ అధికారులు చెప్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ అంశం కోసం వాళ్ళు ఇప్పటికే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా వెళ్లారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదు.
కబ్జాలో ఉన్నప్పటికీ వేరే వాళ్ళు వచ్చి బెదిరించడం అనేది శరామామూలుగా మారిపోయింది. మాకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీ న్యూస్, సంగారెడ్డి నుంచి.